హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బ్లౌజ్ కటింగ్ కావాలి ఒకసారి చూపించండి అని కామెంట్ చేశారు. చాలా రోజుల క్రిందట చేశారు. సో నాకు కుదరలేదు. ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ అన్ని మధ్య అంతా డ్రెస్సులు ఎక్కువ కదా స్టిచ్ చేస్తుంది. బ్లౌజ్ జోలికి వెళ్ళలేదన్నమాట. ఇంకా బ్లౌజు ఒక కస్టమర్ అర్జెంటుగా ఇవ్వమని అడిగారు. సో వాళ్ళది బ్లౌజ్ కటింగ్ చేస్తూ వీడియో చేసి మీకు నేను ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా అయితే కట్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇక్కడ టేప్ని ఒక షోల్డర్ దగ్గర నేను యూజ్ చేశాను. మిగతా అంతా ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేశాను. షోల్డర్ దగ్గర ఎందుకంటే మనం బ్లౌజ్ తోటే తీసుకోవచ్చు, కానీ కొంచెం షోల్డర్స్ జారిపోయే అవకాశం ఉంటుంది. సో మనం టేప్ తోటే మెజర్ చేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ బ్లౌజ్ని మనం ఈ బ్లౌజ్ ఆదితోటే యాస్టీజ్గా ఈ క్లాత్ మీద పెట్టి ఎలా అయితే కట్ చేయాలో చెప్తాను చూడండి. ఇది కలంకారీ బ్లౌజే, కానీ వాళ్ళు అయినా లైనింగ్ వేయమని చెప్పారు. కానీ నేను లైనింగ్ ఇప్పుడు కాదు, మీకు నార్మల్గా కట్ చేసిన తర్వాత నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు లైనింగ్ని ఇలా వేసుకోండి. సారీ, మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ని ఇలా వేసుకోండి. తర్వాత మన బ్లౌజ్ ఉంది కదా, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూస్తున్నారు కదా, ఈ ప్లస్ సింబల్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ, ఇక్కడ మనం ఈ లెంత్ కొలుచుకునేటప్పుడు ఇక్కడ పట్టుకోండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇలా పట్టుకొని ఇలా మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, ఒక హాఫ్ ఇంచు వరకు ఇక్కడ గ్యాప్ ఇంచుకోండి. అది ఖర్చుకు పనికి వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇది ఇక్కడ మనకి చెస్ట్ సైజ్ ఇక్కడ చెస్ట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ కొలుచుకోండి. ఇక్కడ కొలుచుకోద్ది, ఇక్కడ వేరే వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కొలుచుకోండి, సరిపోద్ది. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా అడుగుతారు కదా, వెనక సైడ్ మడత పెట్టమని ఇలా అడుగుతారు కాబట్టి వెనక సైడ్ మడత పెట్టమని. కొంతమంది ఏంటంటే అవసరం లేదు లోపలికి మర్చేయమంటారు, కానీ కొంతమంది ఇలా పట్టి వేయమని చెప్తారు. సో నేనైతే ఇక్కడ పట్టి ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉందో అలాగే స్టిచ్ చేస్తాను, ఎందుకంటే ఏ రిమార్క్ రాకూడదని. సో ఇప్పుడు ఈ బెల్ట్ కోసం మన రెండేళ్ళు ఉంటాయి కదా, ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక మార్క్ ఇచ్చుకోండి. ఇంకా సేమ్ స్కేల్ తీసుకొని మనకి సమానంగా రావాలంటే స్కేల్ ఉండాలి. స్కేల్తో ఇలా ఒక లైన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ పొడవు ఇది ఇక్కడ టక్స్ వేసారు చూడండి, ఇక్కడ పట్టుకోండి. అండ్ ఇక్కడ మిడిల్లోకి ఇలా పట్టుకొని మనం ఎక్కడైతే లైన్ తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అక్కడ పెట్టేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా ఒక లైన్ వేసుకోండి. ఇలా. అండ్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ ప్రాంతం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఓకే. మనకి ఇక్కడ ఎంత లూజ్ ఉంది కదా, ఈ రెండింటిని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు చూసారా, ఇక్కడికి ఎంత తేడా ఉందో. ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ నడుం సైడ్కి వచ్చేసరికి తక్కువ వచ్చింది అన్నమాట. మనం ఇంక ఇలా కట్ చేసేసుకోవాలి క్రాస్గా. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి అలా అనమాట. అండ్ ఇక్కడ కొలతలన్నీ పెట్టేసుకుంటాం అనమాట మనం బ్లౌజ్ తోటే. అండ్ ఇక్కడ కొలత వచ్చేసి ముందు దీన్ని కట్ చేసేసుకుందాం నీట్గా, అప్పుడు కొలత వస్తుంది. ఇలా ఎట్లా మనం మెజర్మెంట్ ప్రకారంగా ఇక్కడ లైన్ గీసుకున్నామో అలాగే కట్ చేసుకోండి.
గీత దగ్గర ఇలా ఖచ్చితంగా ఒక టక్స్ గుర్తు కోసం. ఇక్కడ మనం ఇక్కడ నడుము వెనక వీపు ఉంది కదా, ఆ వీపుకి ఈ టక్స్కి సెంటర్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇందాక ఇక్కడ లైన్ వేసాం కదా, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ ఎలా చేస్తామంటే ఇటు సైడ్ ఉంది కదా ఈ బ్లౌజు, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, అటు ఇటు మనకి ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక టక్స్ ఇచ్చుకున్నాక గుర్తుకి ఎగ్జాక్ట్గా మిడిల్లో, అక్కడికి మిడిల్లో పెట్టి ఇక్కడ ఖర్చు ఎంతవరకు ఉంది లోపల, ఇక్కడ మనకి తగులుతుంది చూసుకోండి. ఈ ఖర్చు ఇక్కడ దాకా ఉంది. సో మనం ఈ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ కొంచెం చిన్న సైజే కాబట్టి 5.5, మెడ అయితే 5.5 పెట్టుకుందాం. టేప్తో 5.5కి మార్క్. మార్క్ ఇచ్చుకున్నాం కదా. స్కేల్ తోటి ఒక లైన్, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక మార్క్ ఇచ్చాం కదా, అక్కడికి ఒక లైన్ తీసుకుందాం ఎల్ షేప్లో. మరీ 1.5 కాకుండా 1.5కి ఒక మార్క్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఈ లైన్ని ఇంకో స్కేల్ ఉంటుంది కదా, కలుపుకొని కట్ చేసేసుకుంటాం. ఈ షోల్డర్ ఉంది కదా బ్లౌజ్ది, ఇక్కడ వరకు ఉంది వీళ్ళకి, ఇక్కడ వరకు ఖర్చు ఉందన్నమాట లోపల. ఇక్కడ మనకి పట్టుకుంటే తెలుస్తుంది, లేదంటే ఉల్టా అయినా ఇలా తీసుకోండి. మీకు తెలియట్లేదంటే ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని సేమ్ ఖర్చు ఇక్కడికి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకోండి. అంటే లోపలికి మడుస్తాం కదా. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ కొంచెం క్రాసు, ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా, అంటే మనం కొంచెం ఎల్లడిపి తిరగాలి కదా, అందుకనమాట. మెడ అలాగా ఇలా గీసుకున్నాక ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మెడ ఇలా గీసుకోకుండా డైరెక్ట్గా మెడ కట్ చేస్తాం, అంటే నెక్ కట్ చేసుకోమనుకో ఇక్కడ భుజాలు జారుతాయి. సో అందుకని ఇలా లైన్స్ గీసుకొని మనం మార్క్ చేసుకొని గీసుకుంటే బాగుంటుంది. కట్ చేస్తున్నా. చూసారా రౌండ్ ఎలా వచ్చిందో. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకుంటాం. ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తా. ఇందాక ఇక్కడ ఈ పార్ట్ ఇలా ఉంది కదా, దీన్ని మనం కట్ చేసుకున్నాం. దీన్నే మనం కొంచెం ముందుకు చేర్పాను. ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, ఇక్కడ ఈ షేప్ పట్టి ఎంత ఉందో కొలుచుకుందాం. ఒక 3 ఏళ్ళు ఇలా పెడితే ఎంత ఉందో అంత ఉంది షేప్ పట్టి, దీన్ని కొలుచుకున్నాం కదా. ఇక్కడ మనం ఇట్లా స్ట్రైట్ పీస్ కాకుండా ఇలా క్రాస్గా ఉండాలి. సో దీనికి వేస్తాం మనం క్రాస్గా ఈ పీస్ని.
ఈ కార్నర్లో వేసేసి మనకి షేప్ పట్టి ఒక 3 ఏళ్ళు వచ్చిందా లేదో చూసుకోండి. ఇలా గీసుకొని అయినా కట్ చేసుకోండి, లేదంటే కదులుతుంది అనుకుంటే నార్మల్గా ఇక్కడ నుంచి ఇలా ఒక స్ట్రైట్గా ఇలా క్రాస్గా, ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా ఉండకూడదు, ఇలా క్రాస్గా స్ట్రైట్గా మర్చిపోయాను, ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ నుంచి కొంచెం మెడ అయితే నేను ముందే కట్ చేసుకోను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మెడ కట్ చేసుకుంటాను, ఎంత మెడ కావాలి అనేది ముందే కట్ చేసుకొని ఇక్కడ అందాజుగా కట్ చేసుకుంటాను అన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ 3 ఏళ్ళు వచ్చింది ప్లేస్ చూసుకొని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, దీని మీద ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకొని ఇవి సమానంగా ఉన్నాయో లేవో, ఇవి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ క్రాస్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 3 ఏళ్ళ దీన్ని ఇలాగా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవటమే. ఇక్కడ ఫ్రంట్కి లోతు తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోకండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకునేటప్పుడు 2 పీసులు తీసుకోండి, లేదంటే 4 కూడా కట్ అవుతాయి. స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు అలా అయ్యిందిలే. అంతే, ఇక్కడ ఫ్రంట్ సంకలత్తు తీసేసాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మామూలుగా అయితే 2.5, ఒక 32 సైజుకి అయితే 42 సైజు, 30 సైజు అలా సైజుల ప్రకారంగా ఇక్కడ మనం ఈ డాట్స్ వేసుకుంటాం కదా, టేప్తో కొలిచి 2.5, 3.5 పెడతారు కదా. నేనైతే అలా తీసుకోను, బ్లౌజ్ ప్రకారంగా తీసుకుంటాను. అది ఎలా అంటే ఇక్కడ కాజాలు పెట్టేది ఉంది కదా, ఈ పీస్ తీసుకో, ఇదే ఈ ఈ ఈ పక్క పార్ట్ తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పి, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వేసి ఉంటారు కదా, దాన్ని ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ ఉంది లోపల అన్నమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందో పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకో. అంతే, ఇక్కడ కూడా గుర్తు పెట్టుకుంటాను అంతే. అప్పుడు ఆ బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే టక్స్ వచ్చినాయో ఖచ్చితంగా అక్కడే వస్తాయి. సో నేనైతే అట్లా, లేదంటే ఇప్పుడు ఇలా టేప్తో కొలుచుకొని అయినా పెట్టుకోవచ్చు. అర్థం కావట్లేదు అనుకుంటే మీకు
ఇక్కడ 4 దాకా ఉంది అమ్మాయికి. సో మనం కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి 4 దాకా వచ్చింది మనకు కూడా. అలా అన్నమాట. ఎలా అయినా పర్లేదు, అలా తీసుకున్నా వస్తుంది, ఇలా తీసుకున్నా వస్తుంది. సో 4 ఇంచులకి అక్కడ మార్క్ చేసుకున్నాం కదా. ఈ పొడవు కూడా నేను స్టిచ్చింగ్లోనే ఎంత పొడవు ఉందనేది చూసుకుంటాను. ప్రాపర్గా ఎంత పెట్టాలి అంత పెట్టాలని ఏమి ఉండదు. ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేస్తాను. ఇంతవరకు ఇది అయిపోయింది. అండ్ మిడిల్లో ఇక్కడ ఒక కట్. సెంటర్ పార్ట్లో మిడిల్ ఇక్కడ ఈ ఇటుకి మిడిల్లో పెట్టుకోండి. ఇదైతే ఇది వచ్చేసి ఇది పొడవు ఇంత ఉంది. ఎంత పొడవు ఉంది ఇక్కడ కొలుచుకుంటే సరిపోద్ది మనం టేప్ తోటి. రెండున్నర నుంచి ఒక 1/2 ఇంచుకి ఎక్స్ట్రా ఉందన్నమాట. సో ఇక్కడికి ఉంది. ఇక్కడ దీనికి స్ట్రైట్గానే ఇలా వేస్తాం కదా, ఇక్కడ ఒక టక్స్. ఇంతవరకు ఇది అయిపోయింది. హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. మిగిలిన పీస్ ఉందిగా, ఇలా నీట్గా సర్దుకొని ఇలా ఇంకో మడత వేసుకో. ఇలా వేసుకొని ఇది 1 ఇంచు వరకు. ఎందుకంటే ఇక్కడ మడతేసి మళ్ళీ మనం లేకపోతే ఇంచు వరకు అవసరం లేదు, మనకి బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు. ఎలాగో లైనింగ్ ఉంది కాబట్టి లైనింగ్లో మనం మడతేస్తాం. ఈ బ్లౌజ్ పీస్ని ఇట్లా ఉల్టా తీసి కరెక్ట్గా పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు కూడా చూడండి, ఈ ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి. అక్కడికి ఉంది కదా, ఇలా నీట్గా బ్లౌజ్ పీస్ని దీని మీద వేసుకొని ఇక్కడ ఈ ఖర్చు ఎంతవరకు వస్తుందో ఇక్కడికి ఒక మార్క్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి. ఆ ఖర్చు ఈ బ్లౌజ్ హ్యాండ్ ఖర్చు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా గీసుకోండి, సరిపోతుంది. మనం మార్క్ చేసుకున్న దగ్గరే కట్ చేసుకుందాం. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ క్రాస్, ఇక్కడ చిన్న గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి పూర్తి దాకా కాకుండా ఇక్కడ నుంచి 1/2 ఇంచు నుంచి
ఇక్కడ ఈ క్రాస్లు కూడా మనకి ఫ్రంట్ సైడే రావాలి, బ్యాక్ సైడ్ అసలు వేసుకోకండి, ఒక్కోసారి జరుగుతుంటాయి అన్నమాట. మీకు అలా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ క్రాస్ ఇట్లా ఎదురెదురు పెట్టుకొని లైనింగ్ వేసి స్టిచ్ చేసుకోండి, నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. అని ఈ క్రాస్ మాత్రం ఫ్రంట్ సైడే రావాలి, బ్యాక్ సైడ్ వేసుకోకండి, ఫ్రంట్ సైడే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. ఇది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. క్రాస్ పీసులు కట్ చేసేసుకొని అక్కడ ఇందాక కొలుచుకున్నాం కదా 3, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, అంటే స్టిచ్చింగ్ అన్నమాట. ఇక్కడ ఒక గుర్తు, అలా ఇక్కడ ఒక క్రాస్గా అన్నమాట. చూసారా, ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేస్తాను షేప్ పట్టికి. మన షేప్ పట్టీలు అంటే షేప్ పట్టికి కొంచెం అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, మనం షేప్ పట్టి ఎంత ఉందో దానికి ఎగ్జాక్ట్గా కట్ చేసుకోకుండా, ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచు పోతుంది, కింద మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు వరకు ఇలా స్టిచ్ చేసి మడత వేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం. ఇది షేప్ పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు అన్ని జాకెట్కి సంబంధించిన అన్నీ కట్ చేసేసాను. ఇట్లా చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ తోటే మనం కట్ చేసుకోవచ్చు. అండ్ పీసెస్ని ఇంకేం లేదు, ఈ సేమ్ పీసెస్ని నేను లైనింగ్ ఉంది కదా, లైనింగ్ మీద వేసి కట్ చేస్తాను, ఇంకా అంతే అయిపోతుంది. దీనికి అసలు లైనింగ్ అవసరం లేదు, కానీ అమ్మాయి ఎందుకు లైనింగ్ కావాలి, లైనింగ్ వేయి అని చెప్పింది, సో లైనింగ్ వేయాలి. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్, లైనింగ్ మీద ఎగ్జాక్ట్గా ఇదే పెట్టి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఇదే వాడిచ్చిన లైనింగ్, దీని మీద యాజ్ ఈజీగా ఈ పీస్లని పెట్టేసి కట్ చేస్తాను, అంతే. మొత్తం 3 విధాలుగా కట్ చేసుకుంటాను నేను. ఒకటి బాడీ మెజర్మెంట్ తీసేసుకుంటాను, లేదంటే ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ తోటైనా కటింగ్ చేసేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బ్లౌజ్నే మనం టేప్తో కొలుచుకుంటాను అనమాట. ఎక్కువగా ఉంటే ఒకరికి చాలా ఇచ్చున్నారు అనుకో, అప్పుడు అవన్నీ టేప్ తోటి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎంత అనేది కొలిచేసుకొని ఒక బుక్ మీద రాసేసుకొని, ఇంకా అప్పుడు అన్నీ ఒకేసారి పరుచుకొని వాటి మీద అన్ని మెజర్మెంట్ చేసుకొని కట్ చేసేసుకోండి. సో అలా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఏమేమి కటింగ్స్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా పెడతాను. కొంచెం లేట్ అయినా పెట్టేస్తాను, కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ మీరు అడిగితే కామెంట్లో నన్ను అడిగితే ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇంకోటి శారీ కింద వేసుకునే పెట్టికోట్ అండ్ లంగా కూడా అడిగారు, అది కూడా పెడతాను త్వరలోనే. అవి కూడా చాలా ఈజీ, అయ్యేం పెద్ద కష్టం కాదు. ఒకటి 4 పీసులతోటి కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకోటి 6 పీసెస్ వస్తాయి అనమాట. అలా కూడా కట్ చేసుకొని, అంటే మనకి లంగా కింద సైడ్ లెంత్ ఎక్కువ కావాలనుకుంటే 6 పీసెస్ తోటి, లేకపోతే 4 పీసెస్ అయినా బాగానే వస్తుంది. ఎలా అనేది నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం పెడతాను. ఫైనల్గా మనకి ఆది బ్లౌజ్ తోటి కటింగ్ అయితే అయిపోయింది. మీరు ఈ వీడియో కానీ చూసింటే ఎవరైనా మీకు ఈ కటింగ్ అర్థమైంది అనుకుంటే స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలని కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. అండ్ దెన్ బై. మీకు ఏమనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి.